ముందుగా మన తండ్రి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుందాం. చేరి వచ్చిన సహోదరులందరికీ మా ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం తిరిగి మరొకసారి కలుసుకుని ఉన్నాం. ఏదైనా మనం బ్రతుకున్నామంటే అది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. అది ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే మన ప్రాణం అలాంటిది, ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. అటువంటిది ఇటువంటి భయంకర లోకంలో ఇంకా మనం బ్రతుకున్నామంటే దేవుని చిత్తం మన మీద ఉందా మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రతి ఆదివారం అది వస్తే మనం మన మైండ్లో తెచ్చుకోవాలి ఆ విషయాన్ని. రైట్. అయితే మన ప్రభు చిత్తం బట్టి మనం ఆదివారాల భాగంగా మనం ఆరాధనల భాగంగా మనం వాక్య భాగాలకు వచ్చాం. మన గత వారం ప్రార్థన అంశం గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు కూడా మన ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ప్రార్థన అనే అంశం గురించి చాలా అంశాలు చెప్పుకోవచ్చు. ప్రార్థన అంటే చాలా పెద్ద సబ్జెక్టు, ఎన్నో పాటలు నేర్చుకోవచ్చు. మనం అన్నీ కాకుండా ప్రార్థనలో ఒక అంశం మీద ఒక పాట గురించి వాళ్ళ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంశం పేరు ఏం పెట్టుకోవచ్చు అంటే మనం నిజమైన ప్రార్థన యొక్క లక్షణాలు అని మనం ఆ పాట ఒక పేరుగా మనం పెట్టుకోవచ్చు. నిజమైన ప్రార్థన యొక్క లక్షణాలు అని గురించి మన వల్ల ఆలోచిద్దాం. మనకు ఒకసారి ఆలోచించాం ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడటం, దేవునితో మాట్లాడటము, దేవునితో సంభాషించడం ప్రార్థన. భూలోకంలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి, కానీ వేటికి దక్కిన భాగ్యం ఎవరు దక్కింది? మనుషులకు మాత్రమే దక్కింది. మానవులు మాత్రమే దేవునితో మాట్లాడగలరు తప్ప ఏ జంతువు కానీ, ఏ పశువు కానీ, ఏ పక్షి కానీ దేవునితో మాట్లాడలేదు. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. మనకు ఒకసారి మనం గత వారం ఆలోచించాం. ప్రార్థనకి కొన్ని పేర్లు ఉన్నాయి. మొర, తర్వాత మనవి, మనవులు. మన పదం చదువుకుంటాం బైబిల్లో. కొన్ని పదాలు చదువుకున్నప్పుడు ప్రార్థనకి కేవలము ప్రార్థన అనే మాట మాత్రం కాకుండా కొన్ని పదాలు కూడా రాయించబడ్డాయి. మనం ఎప్పుడైనా ఆ పదాలు చదువుకున్నప్పుడు అవన్నీ కూడా ప్రార్థన సంబంధించిన అర్థం చేసుకోవాలండి. మొదటగా ప్రార్థన, రెండవది మనవులు, మూడవది మొర. మొర అనే పదం ఎక్కువ చదువుకుంటాం కదా. దేవుడు నా మొర ఆలకించును. మొర అంటే ప్రార్థన అంతం వస్తుంది. తర్వాత విన్నపములు, విన్నపములు. ఇలాగా కొన్ని పదాలు అయితే ఉన్నాయి. అన్ని పదాలు కూడా ప్రార్థన సంబంధించిందే. అంటే తెలుగులో ప్రార్థన పదాన్ని అనువదించారు ఆ విధంగా. మనం మనవి పదం చదవగానే అదేదో వేరే కొత్త పదం అనుకోవద్దు. మనవి అంటే ప్రార్థన ఒకటే. తర్వాత మనం ఒకసారి ఆలోచించాం ప్రార్థన ఎవరికి చేయాలి, ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థన ఎక్కడ చేయాలి. మనం ఆల్రెడీ కొంచెం మాట్లాడే విషయం ఆలోచించాం. మరి అవన్నీ చెప్పుకోబోం. కాబట్టి ప్రార్థన అనేది గ్రంథం ఒక మాట తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 29:12 చదువుకోండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ప్రార్థన, మొర అన్ని ఒకే పదాలని. ఒక వచ్చిన మనం ముందు ఆలోచిద్దాం, తర్వాత మనం మిగతా మాట ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథము 29:12 చదువుకుంటే దేవుడు ఇర్మియాతో అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథము 29:12. మీరు నాకు మొర పెట్టుదురేరని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఆ వచనంలో ఎన్ని పదాలు ఉన్నాయి? అక్కడ మొర అనే పదం ఉంది, ప్రార్థన అనే పదం ఉంది, మనవని పదం ఉంది. మూడు ఒకటే. ఓకేనండి. అలా గ్రంథంలో ఎక్కడ చదువుకున్నా ప్రార్థన పదం మనం అర్థం చేసుకోవాలి. రైట్. తర్వాత ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలా వద్దా? ఒక క్రైస్తవుడు చెయ్యాలి. ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది? ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన చేయకపోవడం అనేది పాపంతో ఎంచాడట. మొదటి సమూయేలు గ్రంథము 12:23 చదువుకుంటే సమూయేలు ఒక మాట ఏమన్నారంటే, నేను ఇశ్రాయేలు ప్రార్థన చేయకపోవటం పాపంతో సమానం ఎంచాడండి. మొదటి సమూయేలు గ్రంథము 12:23 చదువుకుంటే, నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నవ్వుతున్న పదం వాడారు. ప్రార్థన చేయకపోవడం ఎలాంటిది ఎంచాడు సమూయేలు? అక్కడ పాపం చేత సంబంధించాడు. క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన ఖచ్చితంగా ఒక భాగమే ఉండాలి. ప్రార్థన చేయనివాడు క్రైస్తవుడు కాదు. ప్రార్థన నేర్చుకునేవాడు అసలు దేవుని సంబంధం కాదని అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. అయితే బైబిల్ అంతట్లో ఒక గొప్ప ప్రార్థన పరులు చాలా మంది ఉన్నారండి. అందరిలో ఫస్ట్ ప్లేస్ మనం ఎవరికి ఇస్తామండి? బైబిల్ అంతట్లో చదువుకుంటే గొప్ప ప్రార్థన పరుడు అనే ఒక మాట ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వచ్చు? మనం
యేసుక్రీస్తు ప్రభువేనండి. యేసుక్రీస్తు రాకముందైతే దావీదుకి ఇవ్వచ్చు, దానియేలుకి ఇవ్వచ్చు. యేసు ఎప్పుడైతే వచ్చాడో మన అందరూ ఎవరి పైన చెప్పాలి? అప్పుడు యేసుక్రీస్తు పేరు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఉన్న గొప్ప ప్రాంతం పోటీ ఇంకా ఎవరో గ్రంథాలు ఎవరో కూడా ఇంకా కనబడరు, లేరు అండి. యేసు ఆయన ప్రార్థన చేశాడు లేదా? బతుకున్న కాలంలో చేశాడండి. ఒక మాట మనం చదువుకుంటే ఫిబ్రవరి పత్రిక 5:7 చదువుకున్నప్పుడు, ఫిబ్రవరి పత్రిక 5:7 చదువుకుంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా తన జీవనాన్ని కొనసాగించడం ఒక మాట తెలబడుతుంది. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. యేసుక్రీస్తు వారు శరీరధారి భూలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా రోదనతోనూ బాధతోనూ కన్నీళ్లతోనూ దేవుడికి ప్రార్థన చేసేవాడటండి. అది మనందరికీ చూపిన గొప్ప మాదిరాన్ని. ఎందుకు ప్రార్థన చేసి యేసుక్రీస్తు ఇక్కడ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి, ఎవరు మనను రక్షించడం ఎవరండి? ఆ వ్యక్తి తండ్రి అయిన యెహోవా దేవుడు అండి. యెహోవా దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి, యాచన అన్న కూడా ప్రార్థనకి సంబంధించిన పదమే. యాచన అన్న పదం కూడా ప్రార్థనలో ఇంక్లూడ్ అయిన పదమే. అది కూడా ప్రార్థన సంబంధించిందే. ప్రార్థనలు యాచన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఎవరు అంగీకరించబడ్డారు? ఎవరికి అంగీకరించబడ్డాడు? ఇప్పుడు మనం కూడా ఒక పాయింట్ ఏం నేర్చుకోవచ్చు? ఎవరైతే ప్రార్థన చేస్తూ భయభక్తి కలిగి ఉంటారో ఆ వ్యక్తిని ఎవరు అంగీకరిస్తారు? దేవుడు అంగీకరిస్తారండి. దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి యేసుస్వామి మనకి పరిపూర్ణమైన మాదిరి అండి ప్రార్థన చేయడంలో. ప్రార్థన ఎలా నేర్చుకోవాలో మనం ఎవరిని చూసి నేర్చుకోవచ్చు అంటే యేసుస్వామి మనం చూసి మనం నేర్చుకోవచ్చు అండి. గ్రంథంలో చాలా మాట్లాడు యేసుస్వామి ప్రార్థన గురించి. ఆయన ఎన్నోసార్లు ఆయన జీవితం మొత్తం కూడా ఎడతెగ ప్రార్థన చేయటం అనేది ఆయన కరెక్ట్గా వర్తిస్తుంది అని మనం చాలా సందర్భాలు చదువుకుంటాం. సువార్తల్లో అనేక మార్లు ఆయన ఎలా ప్రార్థన చేశాడో, కొన్నిసార్లు అరణ్యకి వెళ్ళి ప్రార్థన చేసినట్టు ఉంటుంది, కొన్నిసార్లు కొండలు తట్టి వెళ్ళి ప్రార్థన చేసినట్టు ఉంటుంది. ఆ విధంగా ఎడతెగ ప్రార్థన చేయనట్టు మనం ఆయన గురించి మనం చూడగలం. అయితే మొదటగా మనం దేవునికి ప్రార్థన చేసే ముందు మనం నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు ముందు అది ఆలోచించిన తర్వాత నిజమైన ప్రార్థన లక్షణాలు ముందు ఆలోచిద్దాం. అంటే మనం ప్రార్థన చేయక ముందు మనం ఏ విధంగా ఉండాలో వాటి గురించి మనం కొన్ని మొదట ఆలోచిద్దాం. మొదటగా 2 దినవృత్తాంతములు 7:13-14 చదువుకుంటే స్వయంగా దేవుడే మీరు ఎలా ప్రార్థన చేయాలో ఒక మాట చెప్పారండి. తండ్రిని యెహోవా దేవుడే మీరు ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థన చేయ ముందు మీరు ఎలా ఉండాలో ఒక మాట చెప్పడం జరిగింది. 2 దినవృత్తాంతములు 7:13-14 చదువుకుందాం. ఆకాశంలో మూసివేసినప్పుడే గాని దేశంలో నాశనం చేయుటకు 14 చదువుకుందాం బ్రదర్. 14 వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అయితే 2 దినవృత్తాంతములు 7:14 నేను చదువుతాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెరు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏ మాట ఎవరన్నారు? అది యెహోవా దేవుడు అన్నాడు. స్వయంగా దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు నాకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ప్రార్థన చేయమని అక్కడ ముందు ఏం చేయమని చెప్పాడు దేవుడు అక్కడ? నా పేరు పెట్టమని నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థించుకుని ఒకటి ఏం చేయాలండి? దేవుని దగ్గర తగ్గించుకోవాలండి. దీన మనసు కలిగి ఉండాలండి. అదే మొదటి లక్షణం అండి, దీన మనసు కలిగి ఉండుట. మన సాధారణంగా ఒక పెద్ద అధికారితో మాట్లాడినప్పుడు మనం ఎలా మాట్లాడతామండి? ఎలా మాట్లాడుకుంటామా? ఎంత మర్యాదగా వెళ్తామండి? నేను ఒకసారి సీతంపేట పోస్ట్ ఆఫీస్లో పనిచేసినప్పుడు సీతంపేటలోని అక్కడ ఐటీడీ ఆఫీస్ ఉంటుందండి. ఇప్పుడు పాతపురం ఐటీడీ ఉంది కదండి. ఐటీడీ దగ్గర అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ పిఓ అని ఒక ఆయన ఉంటాడు. పిఓ అంటే కలెక్టర్ రేంజ్తో సమానం. ఆయన ఒకసారి కలవాల్సి వచ్చింది. ఒకసారి కలవాల్సి వచ్చినప్పుడు ముందు కొన్ని పద్ధతులు ఉంటాయి. ముందు పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ బొంటోదు ఒక్కొక్కరిని విడిగా పంపిస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడైతే నేను చేతులు కట్టుకొని గౌరవంతో అలాగా ఒక మర్యాద ఒక భక్తితో మాట్లాడాలి. మనం ఒక అధికారికి అంత రెస్పెక్ట్ భక్తి ఇస్తున్నప్పుడు దేవుడికి మనకి ఇంకెంత ఇవ్వాలండి? దేవుడు అధికారులకి అధికారి,
రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అలాంటి దేవుడికి మనం ఇంకెంత మనం భయం భక్తి చూపించాలని. దేని మనసు కలిగి లేకుండా దేవుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడండి. మొదట ప్రార్థన చేసిన ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే తను తాను ఏం చేయాలి, ఆ వ్యక్తి తగ్గించుకోవాలి, దేని మనసు కలిగి ఉండుట అని అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే సిద్ధపడి ఆలోచించుట. మత్తయి సువార్త 26:41 చదువుకుంటే, మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్న పదం ఉందండి అక్కడ. యేసుక్రీస్తు ఉంటున్నమాట. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చెప్పడం మనం అందరూ ఎలా ఉండాలట, మెలకుగా అర్థం ఏంటండి అంటే ఇది పడుకున్న ముందు మత్తులు కాకుండా మెలకుగా ఆ ఉద్దేశించి అంటున్నమాట, లేకపోతే ఆత్మీయంగా అంటున్నమాట. అది మెలకుగా మాట. ఇది మనం నిద్రమత్తుగా ఉన్నప్పుడు మెలకుగా అలాగన్నట్టు మాట కాదు కానీ ఇది ఆత్మ సంబంధం ఆడబడిన మాట. మెలకుగా అర్థం ఏంటంటే ఎలర్ట్గా ఉండు, సిద్ధపడి ఉండు. ప్రార్థన చేసే ముందు మనం అందరం ఎలా ఉండాలట, సిద్ధపడి ఉండాలట. ఎలా సిద్ధపడి ఉండాలి? అమ్మో నేను దేవుడు ప్రార్థన చేస్తున్నాను, ఒక భయం భక్తితో మనం ఒక సిద్ధపాటు ఉండాలండి. ఎలా పోతే అలా మనం ప్రార్థన చేయకూడదండి. మనం మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతున్నాం, అది అంటే దేవుని సందే మనం ఎంటర్ అవుతున్నాం. ప్రార్థన అంటే దేవునితో కనెక్షన్ అర్థం అండి. ప్రార్థన అంతా దేవునితో మనం ఎంటర్ అవుతున్నాం. మన ఆత్మ దేవుని సన్నిధిలో మన ఆత్మ వెళ్తుంది అక్కడికి అని అర్థం చేసుకుని మనం ఎలా ఉండాలి, మనం సిద్ధపడి ఎలా ఉండాలి. మెలకు అంటే సిద్ధపడి కలిగి ఉండాలి. అది రెండో పాయింట్. మూడోది ఏంటంటే సామెతల గ్రంథము 28:9 చదువుకుంటే, సామెతల గ్రంథము 28:9 చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్న ప్రార్థన హేయమని అక్కడ ప్రసంగి అయిన సొలొమోను చెప్పడం జరుగుతుంది. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకున్న అర్థం ఏంటంటే ఒక వ్యక్తి బైబిల్ చదవకుండా, లేఖనాలు పరిశీలించకుండా, దేవుని వాక్యం ధ్యానించకుండా వ్యక్తి చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంటే అంగీకరించడు. ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? మొదట గ్రంథాన్ని చదవాలి, లేఖనాలు చదవాలి, వినాలి. చదువు రానోళ్ళు లేఖనాలు విని మనసులో ఉంచుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లేఖనాలు చదవాలని. లేఖనాలు చదవకుండా ఎవరైతే ఆత్మీయ బద్ధకంతో ఉంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడంటే వినడు. ఇక్కడ పదం ఏమాడాడు? ఇక్కడ ధర్మశాస్త్రం వినబడకుండా అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చెవిని పెట్టకుండా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకుండా చేసే ప్రార్థన అది దేవుడు ఆశించుకుంటాడట. ప్రార్థన హేయమంటే ఆశించుకుంటాడు అర్థం అండి. కాబట్టి ప్రార్థన చేసుకుంటే అందరూ ఏం చేయాలి? గ్రంథాన్ని చదవాలి, లేఖనాలు పరిశీలించకుండా. ఏ వ్యక్తి అంటే లేఖనాలు అసలు బైబిలే ముట్టకుండా ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు. బైబిల్ చదవకుండా ఆ వ్యక్తి చేసే ప్రార్థన కూడా దేవుడు దాన్ని అంగీకరించడం అని గ్రంథం చెప్తుంది. తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 3:12 చదువుకుంటే, ముందు మనం కీర్తన చదువుకుందాం. కీర్తన 66:18 చదువుదాం, తర్వాత ఇది వెళ్దాం. 66 కీర్తన 18 చదువుకుంటే అక్కడ కీర్తన కూడా ఉంటే ఒక మాట ఆలోచిద్దాం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యమును చేసినాడలా ప్రభువు నా మనవి వినకపోవును. మనం అంటే అర్థం ఏంటి? ఇందా మనం ఆలోచించ కదా, మనవి అన్న ప్రార్థన అన్న ఒకటే. నేను నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినాడలా నా మనవి వినకపోవును. చాలా మంది మన జీవితం ఎలాగనుకుంటామంటే మన జీవితాల్లో సరిదిద్దుకోకుండా, మన జీవితాలు మార్చుకోకుండా, మన జీవితంలో పాపం చేస్తూ మనం కంటిన్యూ చేస్తూ సంఘానికి వచ్చి లేకపోతే మన ఆత్మీయంగా ఇంట్లో ఉన్నప్పుడు మనం పర్సనల్ వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ ప్రార్థన దేవుడు వింటాడంటే వింటాడు. ఒక వ్యక్తి మారకుండా ఉన్నప్పుడు కూడా దేవుడు ప్రార్థన వ్యక్తి యొక్క ప్రార్థన మన దేవుడు వినడు. ఒక వ్యక్తి ఖచ్చితంగా ఏం చెందాలి? మారు మనసు చెందాలని. ఒక వ్యక్తికి తను తెలుసు నేను పాపం చేస్తున్న విషయం తెలుసు, తన పాపంలో బంది ఉన్న విషయం తెలిసినప్పుడు కూడా ఆ వ్యక్తి పాపము కంటిన్యూ చేస్తూ ప్రార్థన చేస్తే కూడా ప్రార్థన దేవుడు అంగీకరించడం వినడాన్ని. మొదట ఆ వ్యక్తి ఏం చేయాలి? పాపాన్ని తొలగించుకోవాలని, పాపం విడిచిపెట్టాలని. పాపాన్ని విడిచిపెట్టకుండా హృదయం నుంచి పాపం తొలగించకుండా వ్యక్తి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ఇప్పుడు మొదటి పేతురు పత్రిక 3:12 చదువుదాం. మొదటి పేతురు 3:12 చదువుదాం. అక్కడ కూడా పేతురు ఇదే మాటని మరొక రకంగా మాట్లాడతారు. ప్రభువు కన్నులో
నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. ప్రభు అంటే పెద్ద అక్షరం ఉంది కదా, అక్కడ బోల్డ్ లెటర్స్ ఉన్నాయి కదా. ప్రభు పెద్ద అక్షరం ఉందంటే అది ఎవరికి సంబంధించింది? అది తండ్రిని అర్థం చేసుకోవాలి. ప్రభు అనే పదము చిన్న అక్షరాలు అయితే యేసుక్రీస్తు వారని, పెద్ద అక్షరం అయితే తండ్రిని అర్థం చేసుకోవాలి కొత్త నిబంధనలో. ప్రభు కన్నులు ఎవరి మీద ఉందట? నీతిమంతుల మీద ఉందట. ఆయన చెవులు ఎవరి వైపు ఉన్నాయట? వారి ప్రార్థనలు. ఎవరి ప్రార్థనలు? నీతిమంతులు అంటే ఎవరు అవుతారు? క్రీస్తు రక్తాలు ఎవరైతే కడగబోతారో వారే నీతిమంతులని. మరి మనం ఎప్పుడు కడగబడాలి? ఎప్పుడు కడగబడుతూ ఉండాలి మనము? ఒక బాప్తిసం ద్వారా కడితే సరిపోద్దా? ఇక్కడ పాయింట్ ఉందండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నీతిమంతుల ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుడు చెప్పాడండి. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎప్పుడు అవుతాడు దేవుని దృష్టికి? బాప్తిసం పొందిన తర్వాత నీతిమంతుడు. ఎందుకంటే బాప్తిసం ఏమవుద్ది? ప్రభు రాస్తా కడగబడుతుంటారండి. మా తర్వాత పాపం చేస్తే అప్పుడే పరిస్థితి ఏంటి? మళ్ళీ రెండోసారి బాప్తిసం పొందాలా? అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మొదటి యోహాను పత్రిక ఏముంది? అప్పుడు మొదటి యోహాను పత్రిక మొదటి నుంచి చదువుకుంటే అక్కడ యోహాను స్పష్టంగా చెప్పారండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9 చదువుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రం చేయను. 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగు నడిచినట్లా మనము అన్యోన్య సహవాసకాలమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. యేసుక్రీస్తు రక్తం అనేది అది నిరంతరం ఉంటూనే ఉంటుందండి. మన పాపాలు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలండి. మీకు అర్థమవుతుందండి? బాప్తిస్మంలో మన పాపాలు కడుక్కుంటాం, దేవుళ్ళ క్రీస్తులోకి వస్తాం. మళ్ళీ తర్వాత పాపం పరిస్థితి ఏంటి? మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలంటే తెలియక పాపం చేస్తే లేదా తెలిసి పాపం చేస్తే మళ్ళీ మనం నాయన నేను పాపం చేస్తాను, క్రైస్తవులు అయినప్పుడు కూడా పాపం చేస్తే నేను పాపం చేస్తానని దేవుని దగ్గర ఒప్పుకొని మళ్ళీ ప్రభు రక్తం కనబడితే మళ్ళీ నీతిమంతులు అవుతాం. అర్థమవుతుంది చెప్పిన పాయింట్? మనం ఎప్పటికప్పుడు కూడా మనం ప్రభు రక్తాలు కడగబడుతూ ఉండాలండి. అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు తప్పు చేస్తే పాపం చేస్తే మళ్ళీ వెంటనే మారవచ్చు పొందాలి, మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ కడగబడుతూ ఉంటాం. అది నిరంతరం జరిగే ప్రాసెస్ అని. ఇప్పుడు ఈ వచనం చదువుకున్న 1 Peter 3:12 చదువుకుంటే, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవే అని పదం వాడారు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన పాపలు కడుక్కొని ఉంటే అప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తారని. పాపం లక్ష్య పెట్టకుండా మనం ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరించడు. కాబట్టి ఇది ప్రార్థన ముందు మనం చేయవలసిన పనులండి. మొదట ఏం నేర్చుకున్నామంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేని మనసు కలిగి ఉండి మనం ఆ విధంగా మనం మనసు కలిగి ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే సిద్ధపడి మెలకువగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామో ఒక సిద్ధపడి ఉండాలండి. ఎలా పడితే అలాగా అనాలోచితంగా మాట్లాడడం కాదు ప్రార్థన. మూడోది ఏంటంటే వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. లేఖనాలు పరిశీలించకుండా, వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా ప్రార్థన దేవుడు అంగీకరించడు. నాలుగోది ఏంటంటే మారు మనసు పొంది ఎప్పటికప్పుడు ప్రభు రక్తాలు మన పాపాలు కడుక్కుంటూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇది ప్రార్థన ముందు మనం చేయవలసిందండి. ఇప్పుడు ఈ ప్రార్థన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఇది ప్రార్థన ముందు చేయవలసిన పాయింట్లు మనం ఎందుకు నేర్చుకున్నవి. ఇప్పుడు మన ప్రార్థనలు ఏవేవి ఉండాలో కొన్ని మాటలు మనం ఆలోచిద్దుకుందామండి. మొదట మన ప్రార్థనలో చేస్తున్నప్పుడు మనం దేవునికి మనం అప్పగించుకోవాలట. మనం ఏం చేయలేదు, దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. లోకసువార్త 22:41 చదువుకుంటే మన అందరూ తెలిసిన సందర్భం. లోకసువార్త 22:41 చదువుకుందాం. నలభై 22:41 చదువుకుందాం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాలుని అంటే చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు మోకాలు ప్రార్థన చేశాడు. కొన్ని సందర్భాల్లో సాగిలి పదం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో మోకాలుని పదం ఉంటుందండి. మోకాలుని మోకాలేసి తండ్రి ఈ గిన్నె తండ్రి ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించమంటాడండి. అంటే దేవుని ముందు మనం ప్రార్థన చేసే ముందు లేదా మనం ఎలాగుండాలంటే మనం దేవునికి మనం మొత్తం సర్వం అప్పగించుకోవాలట.
అప్పగించుకునే విధంగా మన శరీరాలు ఉంచుకోవాలటండి. అప్పగించుకున్న అర్థం ఏంటంటే మనం సాష్టాంగ పడిపోవడం, మోకాలు ఉన్న పక్కన పెడితే భౌతికంగా మాత్రం కాదు, కానీ శరీరం మొత్తం ఆయనకి లోబట్టేట్టుగా చేయడం, మన ఆత్మ మొత్తం ఆయనకి లోబట్టేట్టుగా చేయడం, అది అప్పగించుకోవడం దేవునికి. మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చదువుకుంటాం, సుంకర ప్రార్థన, పరిశుద్ధ సుంకర ప్రార్థన. సుంకర ఏం చేస్తాడు? దేవుడి సన్నిధికి వచ్చి బయటనే నించోడు, లోపల కూడా రాడండి. ఆలయం వెలుపల బయటే ఉండి ఆ వ్యక్తి, నాయన దేవా నేను పాపి, నన్ను కరుణించు, మొత్తం అక్కడ సరెండర్ అయిపోతుంది దేవుడి ముందు, సర్వం అప్పగించుకుంటాడు. నాయన నువ్వే నా పాపలు క్షమించు నాయన అని ఆ విధంగా తను అప్పగించుకున్నట్టు అని అర్థం చేసుకోవాలి. అది అంటే ప్రార్థనలో ఒక లక్షణం ఏంటంటే మళ్ళీ మనం దేవునికి తగ్గించుకొని మళ్ళీ మనం అప్పగించుకోవాలి దేవునికి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మన ప్రార్థన మనం తీవ్రత కలిగి ఉండాలి. తీవ్రత అంటే అర్థం ఏంటి? ఒక మాట మనం చదువుదాం, లోకోత్సవాత 22, అది 22 అధ్యాయము. ఒకసారి మనము 44 చదువుకుందాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే అయ్యాను. ఎవరికి రక్త బిందువులు అయ్యాట? యేసుస్వామి. అంటే రక్తం కారలేదు, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు బాడీ అంతా, అంటే ఆఖరి ప్రార్థన గెత్సేమనే తోటలో చేసే ప్రార్థన, శిలువ మనం చేసే ప్రార్థనలో ఆయన బాడీ అంతా టెన్షన్, మరి ప్రార్థన చేసినప్పుడు బాడీ అంతా చెమట కారుతూ ఉంటే చెమట రక్తంలో కనబడ్డదని అర్థం చేసుకోవచ్చు. అంటే నిజమ రక్తం కాదు, కానీ రక్తము వలె ఆయన. అంటే దీని అర్థం ఏంటంటే పిల్లరా, మన ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ఉండాలంటే మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలండి. మనం ఒక్కోసారి మన ప్రార్థనలో మన మనసు, మన మాట ఒక మాట పలికితే మన మనసు ఎక్కడ ఉంటుందని, అలాగ ఉండకూడదండి. ప్రార్థనలు ఎలా ఉండాలి? కాన్సన్ట్రేషన్గా ఉండాలండి. ఏ ఆలోచనలో మైండ్లో రాకూడదు, దేవుడే ఉండాలండి. అంటే దేవుడు కనబడ్డు, కానీ ఏదో ఒక దేవుడిని ఊహించుకుంటూ మన ప్రార్థన మొత్తం ఎలా ఉండాలి? ఆ ఏకాగ్రత మనం ఉండాలండి. తీవ్రత ప్రార్థన చేయాలండి. మన బాడీ, మన ఆత్మ కూడా మొత్తం ఫీల్ అవ్వాలండి. తీవ్రత అంటే అదొకటి ఫీల్ అయ్యి చేసే ప్రార్థన. మన భావోద్వేగంగా ఫీల్ అవ్వకుండా చేస్తే ప్రార్థన అది అంగీకరించబడదు, అది నిజమైన ప్రార్థన కాదండి. ఏం చేయలే, ప్రార్థనలో ఆ ఫీలింగ్ రావాలండి. నేను నిజంగా దేవుడితో మాట్లాడుతున్న ఫీలింగ్ రావాలండి. మనం పలు సందర్భాలు చదువుకుంటే గ్రంథంలో ప్రార్థన ఎంత గొప్పదంటే, ప్రార్థన చేస్తున్న టైంలోనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవదూతలు పంపిన కొన్ని సందర్భాలు ఉన్నాయండి. ఉదాహరణకి దానియేలు గ్రంథము 9:21 చదువుకుంటే కొన్ని సందర్భాలు చెబుతాం. ప్రార్థనలోనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వెంటనే దేవదూతలు పంపించాడు. దానియేలు గ్రంథము 9:21 చదువుతాం. దానియేలు గ్రంథము 9:21. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను అదే ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు నాకు కనబడి నన్ను ముట్టెను. దానియేలు ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చారట? గబ్రియేలు దేవతలు వచ్చారట. దానియేలు దగ్గరికి వచ్చి ఆయన్ని ముట్టి ఆయన మాట్లాడడం జరిగింది. ఎప్పుడు సందర్భం? ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిందట. అసలు ఆలోచించండి, మనిషి ఎక్కడో భూమి మీద ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన పరలోకంలో ఆకాశం దూరం ఉంటాడండి. అసలు మన ప్రార్థన ఎప్పుడు చేస్తామో, ఆ ప్రార్థన ఎప్పుడు వెళ్ళింది, దేవుడు ఎప్పుడు వెంటనే ప్రతిస్పందించాడు, వెంటనే ఎప్పుడు దేవుడి దూతం పంపాడండి. ఎంత కూడా ఒక నిమిషంలో జరిపే ప్రక్రియ అండి, సెకండ్స్లో జరిపోద్దండి. నీతిమంత ప్రార్థన అంత పవర్ఫుల్గా ఉంటుందట. ప్రార్థన అంటే ఏదో మన సాధన నోటు వచ్చే మాట కాదండి. ప్రార్థన ఎంత శక్తి అంటే దేవుడు కూడా ప్రతిస్పందించి వెంటనే ఆయన రెస్పాండ్ అవుతాడు. అది ప్రార్థనకు మహత్యం అండి. మన ప్రభు చేత మీద వచ్చే ఎపిసోడ్ వచ్చే వారం ప్రార్థన శక్తి గురించి నేర్చుకుందాం. అప్పుడు ఇంకా మనం పూర్తిగా ఇంకా నేర్చుకుంటాం ప్రార్థన శక్తి గురించి. ఆ విధంగా వెంటనే దేవుడు దాని దగ్గర గబ్రియేలు దేవత పంపడం చూస్తాం. మరొక మాట చదువుకుంటే అపోస్తలుల 10:30 చదువుకుంటే అక్కడ కూడా కొన్ని ప్రార్థన చేస్తుంటే కొన్ని దగ్గరికి దేవతలు వచ్చారటండి. అది కూడా ఎప్పుడు? ప్రార్థన చేస్తున్నప్పుడే. అపోస్తలుల 10:30 చదువుకుంటే అక్కడ కూడా అదే మాట ఉంటుందండి. అందుకు కొన్నిది 4 దినముల కిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రం ధరించిన వాడు నా ఇద్దరు నిలిచిన పదం ఉంటుందండి. ఎప్పుడు సందర్భం అది? కొన్ని దగ్గర ఎప్పుడు దేవతలు వచ్చారంటే 3 గంటలు ప్రార్థన చేస్తున్నాడు ఉదయం అంటే మధ్యాహ్నం అండి, సారీ
సాధారణంగా మధ్యాహ్నం ఎవరు కూడా ప్రార్థన అలవాటు ఉండదు. ఎందుకంటే అందరూ ఆఫీస్ ఉన్న వాళ్ళతో వర్క్లో ఉంటారు, ఇంట్లో ఉండదు, స్లీపింగ్ పనిలో ఉంటారు ఆడవాళ్ళు. కానీ అక్కడ కొన్ని మధ్యాహ్నం ప్రార్థన చేస్తుంటే ప్రార్థన టైంలోనే దేవదూత వచ్చి అక్కడ ఉంచడం మనం చూస్తాం. మరో సందర్భం చదువుకుంటే లోకసువార్త 1:13 చదువుకుంటే అక్కడ జకర్యా దగ్గరికి, జకర్యా ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహానుకు తండ్రి, ఆయన కూడా ప్రార్థన చేసినప్పుడు ధూపం వేస్తుంటే అప్పుడు దేవదూత రావడం మనం చూస్తాం. లోకసువార్త 1:13 చదువుకుంటే ఆ మాట ఉంటుందని. అప్పుడు దూత జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది అంటాడు దూత. అంటే ప్రార్థన చూడండి, ఎప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడు వినబడిపోయింది దేవుడికి. అంత కూడా సెకండ్స్లో జరిగిపోతాను అంత కూడా. అది దేవుని యొక్క శక్తి అని. ప్రార్థన కూడా శక్తి ఏంటంటే దేవుడు అంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి వెంటనే ప్రతిస్పందించేలా చేస్తాడు ప్రార్థన. ఇంత మనం చదువుకో లోకసువార్త 22 చదువుకుంటే యేసు దగ్గర కూడా దేవదూత వచ్చిన మనం చూస్తాం. లోకసువార్త 22 42 చదువుకుంటే 22 42 నుంచి 44 వచ్చిన వరకు ఆ కింద వచ్చిన 42 మధ్య వస్తుంది. ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించగా ప్రార్థించాను. 43 అప్పుడంటే ఇప్పుడు ప్రార్థించినప్పుడే పరలోకం దూత వచ్చి ఆయన బలపరచడం చూస్తాం. కాబట్టి ప్రార్థనలో దేవుడు ప్రతిస్పందిస్తాడు లేదంటే ఖచ్చితంగా ప్రతిస్పందిస్తాడు దేవుడు. కాబట్టి ఇది అంటే ఏ విధంగా స్పందిస్తారంటే అక్కడ తీవ్రత మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాలండి. మన ప్రార్థన కరెక్ట్గా నెక్కించుకుంటే దేవుడు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తాడండి. 3వ పాయింట్ ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఒక పట్టుదలగా ప్రార్థన చేయలేటండి. మొక్కుబడిగా ప్రార్థన చేయడం కాదు, పట్టుదలతో చేయాలండి. ఒక వేడని ప్రయత్నంతో చేయాలటండి. లోకసువార్త 18 వెళ్తే అక్కడ ఒక ఉదాహరణ యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుందండి. లోకసువార్త 18 వెళ్ళినప్పుడు ఒక ఉపమానం చెప్పడం జరుగుతుంది. లోకసువార్త 18 మొదటి వచనం చదువుకుంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. యేసుస్వరట నిత్యము విసకకుండా ఉండాలండి. అంటే మనం విసిగిపోతాం ప్రార్థన చేయడానికి ఎక్కువ. మన సాధారణంగా మనం లెక్కేసుకుంటే ఒక రోజు ఎంతసేపు ప్రార్థన చేస్తామండి, ఎవరికి మాత్రం లెక్కేసుకోండి, చాలా తక్కువ. నేను కూడా తక్కువ. అంటే నేను ఒకరు ఒక రకంగా ఉంటాం. మనం ఎక్కువ ప్రార్థన అంటే వాకింగ్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం, కొంత వాకి ఎక్కువ చదువుతారు, ప్రార్థన తగ్గించేస్తాం. కానీ ప్రార్థన కూడా అదే స్థాయిలో ఉండాలండి. అది మనం అందరూ నేర్చుకోవాలండి. నిజమైన ప్రార్థన ఎవరికి సంపూర్ణంగా తెలియదు ఇంతవరకు కూడా. నేను అదే భావిస్తూ ఉంటాను. నేను కూడా నాకు ఇంకా ప్రార్థన ఇంకా పూర్తిగా రాలేదేమో నాకు భావిస్తూ ఉంటాను. అది అందరూ మనకి అంటే మనందరూ బలహీనలు కదండి. ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నారంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఒక ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు. ఏంటి ఉపమానం అంటే మనకు తెలుసు, మనం అంత చదువుకోం. కానీ ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఆయన దగ్గరికి ఒక విధరాలు వస్తుందట. విధరాలు న్యాయం తీర్చుకోండి. విధరాలు ఏమో ఆ న్యాయాధిపతి దగ్గరికి ఎప్పుడు వస్తూ నాయన న్యాయం తీర్చు, నువ్వే మాకు ఆదరించు అని చెప్తూ ఉంటే ఆ న్యాయాధిపతి విసిగిపోయి అప్పుడు ఆ విధరాలకి న్యాయం తీర్చడం మనం చూస్తాం ఆ అధ్యాయంలో, ఆ ఉపమానంలో. ఇంకా ఈ న్యాయాధిపతి ఎలాంటి అంటే 2వ చదువుకుంటే దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టుకి ఉంటూ న్యాయాధిపతి పాదం వాడతారు యేసుక్రీస్తు. వాస్తవానికి ఎంత ఆపోజిట్ అండి. ఒక న్యాయాధిపతి దేవుడై ఉంటే దేవుడు ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తినేత కాదు. అంటే ఇక్కడ మనం పాయింట్ అర్థం చేసుకోగలిగితే మనం ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే దేవునికి పట్టుదలతో ప్రార్థన చేయాలంటండి. ఒక సందర్భంలో పౌలు అంటాడు ప్రార్థనలో పోరాడాలంట పదం వాడుతాడు. ప్రార్థనలో పోరాడే అర్థం ఏంటి? ప్రార్థనలో పోరాడే అలాగ అర్థం ఏంటి? ఆ ప్రార్థనలో పోరాటం అర్థం ఏంటంటే అది హై స్థాయిలో ఉన్న భక్తులకి ఆ మాట అర్థం అవుద్దండి. ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు పట్టుదలతో ప్రార్థన చేస్తారండి. నాయన నువ్వే నాకు ఆధారం, నువ్వే సమస్తము, నువ్వే నాకు దయచేయాలి, నీకు తప్ప నాకు లోకం ఒక ఆధారం లేదు నాయన. ఆ కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ కన్నీళ్ళతోనే దేవుడు దానికి ఖచ్చితంగా ప్రతిస్పందిస్తాడండి. కాబట్టి పట్టుదలతో మనం ప్రార్థన చేయలేటండి. తర్వాత నిష్కపటంగా ప్రార్థన చేయలేటండి. ఎలా చేయలేట మనం అంటే అర్థం ఏంటి? కపటం లేకుండా మన సొంత భోగేచలు కాకుండా మనం ప్రార్థన చేయలేటండి. ఒకసారి ఆ మధ్య యూట్యూబ్లో ఒక డినామినేషన్ వారు వాళ్ళు ఒక ప్రార్థన ఎలా చేశారటండి. ఒక ఆయన వాళ్ళ అన్నిలో వాళ్ళు తెలియదులేండి డినామినేషన్ వారు సంఘం వాళ్ళు. ఓ నాయన దేవా మమ్మల్ని దూషించిన ఆ సంఘం నాశనం అయిపోలే, మమ్మల్ని విమర్శించిన ఆ మనుషులు నాశనం ప్రార్థన చేశారటండి. మనుషులు నాశనం దేవుడు ప్రార్థన చేస్తాడు ఎప్పుడైనా సరే. దేవుడు దేనికైనా ప్రార్థన చేయాలి.
మనుషులు కాపురం ప్రార్థన చేయాలి, మనుషులు నాశనం ప్రార్థన చేయలేటండి. ఇప్పటికీ ప్రార్థన ఎలా చేయాలో చాలా మంది ఇలాంటి క్రీస్తు సంఘం గురించి చెప్పట్లేదు, అన్ని జన్మ సంఘం చెప్తాను, మత సంఘంలో చెప్తున్నాను. వాళ్ళకి ప్రార్థన చేయడం కూడా తెలియదండి. వారు నాశనం ప్రార్థన చేస్తున్నాడు. దానివల్ల చెప్పట్లేదు లాస్ట్లో అందరూ ఏంటి జనాలు ఏంటి గొర్రెల్లా, నిజం గొర్రెల్లా ఉన్నారు జనాలు అందరూ కూడా. మొదటి తిమోతి పత్రిక మనం మాట చదువుకుందాం, 2 చదువుకుంటే అక్కడ మంచి మాట ఉంటుందండి. మొదటి తిమోతి పత్రిక 2 చదువుకుందాం. మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలు చేయవలని హెచ్చరించున్నాను అంటాడు పౌలు తిమోతితో. మన జీవితం నెమ్మగా కొనసాగాలంటే, మీరు నిజమైన భక్తులు అనిపించుకోవాలంటే మీరు ఏం చేయమని చెప్పాడు అక్కడ పౌలు తిమోతితో? తిమోతి, నువ్వు అందరితో ప్రార్థన చేయమని చెప్తాడు. అందరిలో ఎవరు ఉన్నారట? రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మనుషులందరూ ఉన్నారండి. అప్పుడు మనుషులందరిలో దేవుడు నమ్మనవారు ఉన్నారు కదా. మనుషులందరిలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మనుషులందరిలో దేవుని తిట్టేవారు ఉన్నారా లేదా? మనుషులందరిలో దేవుడు విమర్శించేవారు ఉన్నారా లేదా? అన్నప్పుడు కూడా పౌలు ఏం చెప్పాడు? వాళ్ళ నాశనం ఎప్పుడు కోరుకుని చెప్పాడా? వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్పాడా? ప్రార్థన చేయమని చెప్పాడు. 3 మాట చదువుకుంటే ఇది మన రక్షకుకు ఇది మంచిదియు మన రక్షకుకు దేవుని దృష్టికి అనుకూలంది ఉన్న పదం వాడతాడు. మన ప్రార్థనలో మన గురించి మాత్రం మనం ప్రార్థన చేయకూడదండి. మన ప్రార్థనలో మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలటండి, మన సంఘం గురించి ప్రార్థన చేయాలండి, మన సమాజం గురించి ప్రార్థన చేయాలండి. అది దేవుని దృష్టికి అనుకూలమైన గ్రంథం అని సెలవిస్తుంది. తర్వాత 5వ పాయింట్ ఏంటంటే మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మనం ఎంత కూడా ఆలోచించాం కదా, మొదటి పేతురు 4 అదే ఉంటుంది. అంటే మెలకువగా అర్థం ఏంటంటే మన స్పృహతో ప్రార్థన చేయాలి. మనం ఎందుకు చేస్తున్నామో ఏంటో ఒక ఏకాగ్రత ప్రార్థన చేయాలి తప్ప ఏదో నోటి మాటకు మనం చేయకూడదండి. మన ప్రార్థనలో మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? దేవుడి మీద ఉండాలండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏదో మన ఆలోచన రావడం, ఆ డబ్బు అక్కడ ఉంది, నా బంగారం అక్కడ ఉంది, మా ఇల్లు లేట్ అయిపోతుందో ఇలాగ ఉంటాయి, నా ఆలోచన ఎలాగో వస్తాయి కదండి. బాడీ ఆప్షన్, మైండ్ ఆప్షన్ అంటారు కదండి. అలాగే మనం ఉండకూడదు. కాబట్టి ఏకాగ్రత మన మైండ్ చేయాలండి. ముందు ప్రార్థన చేసినట్టు ముందు మనం ఎలాగనుకోవాలంటే మన మైండ్ క్లీన్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసినప్పుడు మైండ్ అంతా క్లీన్ అయిపోతే అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయాలండి. ఆలోచనతో అన్ని ఆలోచిస్తుంటే ప్రార్థన చేయకూడదండి. మన ప్రార్థన అది నిజమైన ప్రార్థన అనిపించుకోవద్దండి. తర్వాత మన ప్రార్థన విశ్వాసభరితంగా ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలటండి. మార్కు సువార్త 11:43-40 మార్కు సువార్త 11:24 చదువుకుందాం. మన ప్రార్థన ఎలా చేయాలి? దేవునికి విశ్వాసంతో చేయాలి. అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థం ఏంటండి? చదువుదాం. మార్కు సువార్త 11:24 చదువుదాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటాడండి. ఇది మనం చేస్తున్నాం నిజంగా ప్రార్థనలో ఇది కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు మనకి ఒకటి అవసరం ఉందండి. ఉదాహరణగా మన బాబుకి ఒంట్లో బాగాలేదు, బాధపడడం, మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థన చేయాలి. చేసిన ఎలా చేయాలి దేవునికి ప్రార్థన? తండ్రి, ఈ బాబుకి నువ్వు స్వస్థపరుస్తావు, ఖచ్చితంగా నువ్వు స్వస్థపరిచావు, బాబు తగ్గిపోయింది అన్నట్టు ప్రార్థన చేయలేటండి. నువ్వు స్వస్థపరుస్తావో లేదో తండ్రి, అలా చేస్తావో లేదో అనుమతి ప్రార్థన చేయకూడదటండి. అది నిజమైన ప్రార్థన కాదటండి. మరొక మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 21:22 చదువుకుంటే, మత్తయి సువార్త 21:22 ఇదే మాట అక్కడ కూడా మరొక రకంగా చెప్పబడింది. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుతుని వారితో చెప్పాను. అది విశ్వాసం అండి. విశ్వాసం అంటే మనం పొంది ఉన్నామని నమ్మాలట ప్రార్థనలోనే. అది ప్రార్థనలోనే జరగవలసిన క్రియ అండి. మనం మొన్న దావీదు గొల్లియత్ సందర్భం చెప్పుకున్నాం. దావీదు యుద్ధం దిగినప్పుడు తను ఎలా దిగాడు? యుద్ధం దిగినప్పుడు దేవుడు నాకు జయం వేస్తే దిగాడు తప్ప నేను విజయం సాధిస్తాను చచ్చిపోతున్నాను అనుకోలేదు. తనకు అపనమ్మకం లేదు, తనకు నమ్మకం ఉందండి, విశ్వాసం దిగాడు యుద్ధంలోకి. అంత బలం దిగినాడు కూడా గొల్లియత్ విశ్వాసం దిగాడు. ఆ విశ్వాసం బట్టి దావీదు గొల్లియత్ జయించాడు. ప్రధానంగా ఏముంది అక్కడ? విశ్వాసం ఉంది, నమ్మకం, విశ్వాసం ఉందండి. యాకోబు పత్రిక 1 చదువుకుందాం. యాకోబు పత్రిక 1 చదువుకుందాం.
అయితే అతను ఏమాత్రం సందేహముగా విశ్వాసంతో అడగవలెను. సందేహించేవాడు గాలి చేత రాకపోడు, ఎగిరిపోడు, సముద్ర తరగం పోయి ఉంటే పదం వాడుతారండి. అడిగేవాడు దేవునికి ఎలాగ అడగలటే విశ్వాసంతో అడగలటండి. దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మి ప్రార్థన చేయాలటండి. అది మనం అలవరుచుకోవాలి. మన ప్రార్థన గురించి మన జీవితంలో మన ప్రార్థనలో అలా చేయడే ప్రయత్నిద్దాం. యాకోబు పత్రిక 5:15 మాట ఉంటుంది, అక్కడ కూడా మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 5:15 చదువుకుంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతను ప్రార్థన చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగి స్వస్థపరచ గ్రంథం స్పష్టంగా చెప్తుంది మనకి. విశ్వాసం లేకుండా ప్రార్థన దేవుడు అంగీకరించడండి. మన ప్రార్థన ఎలా ఉండాలట? విశ్వాస సహితంగా ఉండాలట. అంటే మనం ఏదైనా అడుగుతున్నామో అది నాకు ఇచ్చేస్తాడు దేవుడు అని ఆ విధంగా ప్రార్థన చేయలేటండి. అది ఏదైనా సరే, అది మనకి ఏ అవసరమైనా సరే, ఉద్యోగమైనా సరే, చదువైనా సరే, జ్ఞానమైనా సరే, ఏదైనా సరే నాకు ఇస్తాడు అని ఉద్దేశం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. ఆయన ఇస్తాడు ఎవడు అపనమ్మకం చేస్తే మటుకు అది ఖచ్చితంగా ఇవ్వడండి. అలాగా అది మనం డెవలప్ చేసుకోవాలి విశ్వాసం ఆ విధంగా. ఆఖరికి ఏంటంటే పిల్లారా, నీ చిత్తమే సిద్ధించును గాక అని మనం దేవునికి సమస్తం ఆయనకే, ఆయన పేరట ఆయన్ని ఒప్పుకొని, నాయన సమస్తం నువ్వే నాకు దయచేయాలి అంటే ఏది నీ చిత్తంలో ఏది జరగదు అన్న ఉద్దేశంతో దేవుని ప్రార్థన చేయలేటండి. ఇప్పుడు పరలోకంలో యేసువారు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, తండ్రి అనే దేవుడు ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో ఎవరి చిత్తం నెరవేర్చబడుతుంది? పరలోకంలో తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. ఈ మాట ఎవరు చెప్పారు? యేసువారు చెప్పారు. మత్తయి సువార్త 6:10 చదువుకుంది. అక్కడ ఏముంది? అక్కడ మత్తయి సువార్త 6:10 చదువుకుంటే అవి యేసువారు మాట అంటారండి. మత్తయి సువార్త 6:10. కాబట్టి నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. పరలోకంలో ఎవరి చిత్తం నెరవేర్చబడుతుంది? తండ్రి చిత్తం నెరవేర్చబడుతుంది అట. కాబట్టి నీ చిత్తము ఇక్కడ కూడా అలా నెరవేర్చబడాలి. అక్కడ దేవునికి ఆరోపిస్తూ దేవుని కనపరుస్తూ అక్కడ యేసుక్రీస్తు అంటున్న మాటలు ఆలోచించాం. ఇదే మాట లోకోసువార్త 22:40 చదువుకుంటే, లోకోసువార్త 22:40 చదువుదాం. తండ్రి, ఈ గిన్నె నా ఎదుట తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించమని పదం వాడతాడు. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక ప్రార్థించను. అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పారు అక్కడ అంటే, సిలుమన్న ముందు నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే, నీకు ఏదైతే చేయనని అంటారు అక్కడ. అంటే తండ్రి మీద మోపిస్తారు భారం. కొన్నిసార్లు మనకి సమాధానం రాకపోతే దేవుడు ఎందుకు అది చేస్తాడు అనుకుంటాం, కానీ అక్కడ దేవుడు మరొక చిత్తంలో ఆలోచించాలట. మీకు అర్థమవుతుందా? ఇవి మనకు ఒక శ్రమ వచ్చింది, ఒక శ్రమ వచ్చినప్పుడు ఏదో మన దేవుడు ప్రార్థన చేస్తాం, మనకు ప్రతిఫలం రాలేదు. మనం ఇప్పుడు దాన్ని ఎలాగ ఆలోచించాలంటే, ఏమో దేవుడి చిత్తం ఇంకే ఉందో అని అలాగ ఆలోచించాలట. ఎప్పుడు నెగిటివ్ వర్డ్స్ రాకూడదట. దేవుడు ఇస్తే ఆనందం, మనం ఒక విషయం దేవుడిని అడిగాం, ఇస్తే హ్యాపీ ఆనందం. ఇవ్వకపోతే ఎలాగ ఆలోచించాలి మనం? అమ్మో ఇంక దేవుడు ఇంకా మంచిది ఇస్తాడేమో. ఇప్పుడు శద్రకు మేషకు అబేద్నెగో అనే వ్యక్తులు ఈ రాజు అగ్నిగుండంలో పెట్టడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకు? ఆ ప్రతిని మొక్కలేదని. అప్పుడు ఈ ముగ్గురు ఏమన్నారు? రాజా నెబుకద్నెజరా, నువ్వు ఈ మనుషులు అగ్నిగుండం పడేస్తే దేవుడు మమ్మల్ని రక్షణ సమర్థుడు అంటారండి. రెండు మాట ఏం చెప్పారు అక్కడ? రక్షించపోయినా సరే నేను దూకేస్తా అన్నారండి. అది వాళ్ళకి విశ్వాసం అండి. మీకు అర్థమవుతుంది ఆ పాయింట్. ఆ ముగ్గురు భక్తులు రక్షించినా దేవుని చేతమే, రక్షించపోయినా దేవుని చేతమే. అర్థమైందండి? అటువంటివి మనం మైండ్ సెట్ కలిగి ఉండాలండి. మనకి వెంటనే మనం అడిగింది ఇవ్వకపోతే వెంటనే మనం నెగిటివ్ పాయింట్కి వెళ్ళిపోతాం దేవునితో. ఎందుకో దేవుడు మంచిది కాదండి. నిజమేనండి. నాకు ఒక ఆవిడ అంటే నేను చిన్నప్పుడు ఒక ముసలావిడ మా ఇంటికి ప్రార్థనకు వచ్చేవారటండి. ఆవిడ మరి సరే మామూలు లేదేమో, ఆవిడ కొన్నాళ్ళు వచ్చి తర్వాత ఆవిడ కూతురు రావడం మానేసింది. తర్వాత ఎందుకమ్మా రావడం మానేసుకుంటే, నాకు ఏదో ఒక జబ్బు ఉందమ్మా, జబ్బు ఉంది బాబు, ఎప్పుడు ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన నయం చేయట్లేదు, అందుకే మానేసిన బాబు అంటుంది. నీ జబ్బు ఉందని మానేస్తే ఎవరికి నష్టం? అది ఈవిడికి నష్టమా? నువ్వు దేవుని ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు దేవుని ఎందుకు నమ్ముకున్నావు? నీ జబ్బు తగ్గి నమ్ముకున్నావు, అది ఆపరేషన్ నమ్ముకున్నావు అంటే సమాధానం లేదు. ఇలాగా చాలా మంది విశ్వాసం తొలగిపోతారండి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఇచ్చినా పర్లేదు, ఇవ్వపోయినా దేవుని చిత్తమే. యోబు పెద్ద కదా మాట అన్నాడు, ఇచ్చింది నువ్వే,
తీసుకుంది నువ్వే చాలా నేను ఎంతవరకు అనుభవించానో చాలా అంటాడు అంతే. కాబట్టి ఎప్పుడు మనం నెగిటివ్ వెళ్ళిపోకూడదండి. అటువంటి మైండ్ సెట్తో మనం అందరం ఉండాలి. కాబట్టి ప్రియరా నీ చిత్తమే సిద్ధించిన కాక మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా నిజమైన ప్రార్థన యొక్క లక్షణాలండి. నిష్కపటంగా మనం ఉండాలి, తీవ్రత కలిగి ఉండాలి, మనం అప్పగించుకోవాలి. ప్రార్థనలో మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి, పోరాడాలి. ప్రార్థనలో పదం వాడతారు. మెలకోకుండా ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తర్వాత నీ చిత్తమే సిద్ధించిన కాక అని దేవుడి మీద సమస్తం ఆరోపిస్తూ దేవుడి మీద మన భారం మోస్తూ ప్రార్థన చేయాలి. ఆఖరిగా ఒక మాట చదివి ముగించేద్దాం. రోమిల పత్రిక 8వ అధ్యాయము భక్తుల పౌలు మంచి మాట చెప్తారండి. రోమపత్రిక 8:26 చూద్దాం. 26 అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేస్తున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు పదం వాడతారండి. చాలా మంచి మాట. ఒక్కోసారి మన ప్రార్థన ఉన్నప్పుడు ఒక మూలుగు వస్తూ ఉంటుంది, ఒక సౌండ్ వస్తూ ఉంటుంది మన ఆత్మ నుంచి. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు లేదు, నేను కొన్నిసార్లు ఫేస్ చేస్తాను. మన అందరం అనుభవిస్తుండే, మనకు తెలియదు. కానీ అప్పుడు ఎవరు సాయం చేస్తారు మనలో ఉండి? పరిశుద్ధాత్ముడు. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు అండి. ఆ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తూ ఉంటారట. కొన్నిసార్లు మనం ప్రార్థనలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఇండియట్గా మనలో ఉండి మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తారట దేవుడికి. అది పరిశుద్ధాత్మలో ఉన్న వ్యక్తులు గ్రహిస్తారట. అది ప్రియులరా, ఇవన్నీ కూడా ప్రార్థన యొక్క లక్షణాలు. ఇక్కడ నుంచి మనం ఇవన్నీ అలవర్చుకుందాం మన జీవితాల్లో. ఇంతవరకు ఒక రకంగా ప్రార్థన చేస్తాం. ఇక్కడ నుంచి మనం మార్చుకుందాం. మన ప్రార్థన తీరును మార్చుకుని ఇలాగుంటే మనం కూడా యేసుని దేవుడు అంగీకరించినట్టు దేవుడు మనం కూడా అంగీకరిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.